రామాయ రామభక్తాయ. ఏ మహానగరంలో మాయగాడు. ఏంటి మేడం ఈ బట్టలు గుట్ట? ఓ వరద బాధితులు పంచడానికా? హలో, అంత లేదు. ఇవి ఉతకాల్సిన బట్టలు. ఉతకాల్సినయా? ఇన్నే మన దగ్గర చాకలు ఎవరు లేరే. ఏంటి ధోబీ లేడా? అయితే నేను వెంటనే ఖాళీ చేసేస్తాను. అగనండి, అంతదాకా ఎందుకులేండి. సాయంత్రానికల్లా ఇవన్నీ రెడీ చేస్తాను. హీరో అవ్వాలంటే ఇన్ని కష్టాలు పడాలా? ఆఖరికి అమ్మాయిల పట్టాలు కూడా ఉతకాల్సి వస్తుంది. ఇంకా నయ్యం, ఆ బాలుగాడు ఆనందంగా లేరు. ఉంటే నా పరువు పోయేది. అరే మామ, నీ డ్రైవర్ నువ్వే ఉతుక్కోవు, అలాంటిది అమ్మాయి బట్టలు ఉతుకుతున్నావా? ఎంత నీచేపోయిందిరా నీ బతుకు. నేను బట్టలు ఉతుకుతున్నానా? ఓ నీకు అలా అనిపించిందా? లేదురా, ఉతకడానికి రెడీ చేస్తున్నా. అలాగా? అయితే ఉతికి అడ్డగాడిది ఎవడు? నువ్వే. నేనా? కుదరదు. అంతేలేదా, నీ ఫ్రెండ్షిప్ ఇంత బూటగా నేను అనుకోలేదురా. నేను హీరోని అయితే నీకేంటి, అవ్వకపోతే నీకేంటి? ఒకవేళ నేను పెద్ద హీరోని అయితే జమినీ టీవీ, ఈటీవీ, ఆర్టీవీ అన్ని టీవీలో నాకు హెల్ప్ చేసి నువ్వే అని చెప్తా అనుకున్నాను రా. నిజమా? నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యేరా. నీకోసం బట్టలు ఉతుకుతాను రా. నీకు నేనున్నాను బంగారం. జమినీ టీవీలో నా పేరు దద్దరిల్లిపోతుంది. ఏంటి బాబా ఏదో మెరుపు మెరిచింది? నా కష్టం చూసి ప్రకృతి పులకరించిందా? లేదురా, ఈ కెమెరా ఎక్కిలించింది, నేనే ఫోటో తీసా. ఇందో చెప్పుంటే నేనే ఎక్కిలించాను కదా. ఇప్పుడు ఏం పోయిందన్నా? నువ్వు సగిలించు, నేను మళ్ళీ తీస్తా. ఈ రెడీ. హైబ్రిడ్ గేదెలా ఉన్నాడు. రే ఫోటో చూపించవా? రే నేను బ్రా ఉతుకుతుంటే ఫోటో తీసు, ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది. ఫోటో ఇచ్చిరా. కార్తీక్, ఈ బాత్రూమ్ ఏంటి ఇంత చండాలంగా ఉంది? వస్తానా, విన్నావుగా, చేస్తే ఇస్తా. పద. ఏం కర్మరా బాబు. ఎరా బా, బాగా అడుగుతున్నావా? ఫ్రెష్గా ఉండాలరా. రే నేను బ్రా ఉతుకుతుంటే ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేసి నాతో బాత్రూమ్ కడిగిస్తావా? నువ్వు మామూలుగా అడిగితే కడగవు కదా నాన్న. రే ఇది అన్యాయం రా. నేను ఒప్పుకోను. ఆ ఫోటో చింపేస్తానికి నేను బాత్రూమ్ కడగను. నిజంగా? నీకోసం చించేస్తానే. నేను బాత్రూమ్ కడగను. ఫ్రెష్గా తీసాను రా ఇప్పుడే. అయినా నువ్వు బ్రావు తుతుంటే తీసిన ఫోటోలో కంటే బాత్రూమ్ గడుగుతున్న ఫోటోలో సూపర్గా ఉన్నావురా. ఇక్కడికి నాకుతున్నావురా. శుభ్రంగా కడిగారా? ఏముంది కడగడానికి?